హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి తొలి ప్రోమో అయితే వచ్చేసింది. వీకెండ్ అవ్వడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కింగ్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చి వేదికపై నుంచి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో ముందుగా ఫస్ట్ ఫైనలిస్ట్ అయినటువంటి కళ్యాణ్కి విషెస్ చెప్పి ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ నువ్వు కూడా పైకి లే, మీ ఇద్దరితో మాట్లాడాల్సింది చాలా ఉంది అంటూ ఒక వీడియో అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. ఆ వీడియోలో ఏముంది అంటే కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ ఇద్దరూ కలిసి గూడు పుటానీ చేసి రీతుని టాస్క్లో గెలిపించి రీతు భరణితో గేమ్ ఆడేలా ఒక కన్నింగ్ ప్లాన్ అయితే వేశారు. ఆ ప్లాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వీడియో అందరికీ చూపించడంతో అంటే కావాలనే రీతు కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ ఆడిన టాస్క్లో కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ ఓడిపోయి రీతుని గెలిపించి భరణితో ఆడేలా చేశారు అని అందరూ చూసి తెలుసుకొని షాక్ అయ్యారనే చెప్పాలి. దీంతో ఇక నాగార్జున మాట్లాడుతూ మీ వంటి ఒక టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే కంటెస్టెంట్స్ ఎవరితో అయినా కూడా పోటీ పడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి, కానీ గేమ్లో ముందుకు పోవాలని సేఫ్గా ముందున్న వారిని తప్పించేలా వారిని ఇరికిస్తూ ఇలా మీరు ప్లాన్ చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ ఫైర్ అవ్వడంతో ఇమ్మాన్యుయల్ అలాగే కళ్యాణ్ సార్ మేమిద్దరం కూడా టికెట్ టు ఫినాలే కొట్టాలనుకున్నాము, అందుకే ఇలా ప్లాన్ చేశాము అంటే దానికంటూ ఒక పద్ధతి అంటూ ఉండాలయ్యా, మీరు ప్రతిదీ కూడా ఊరికినే సేఫ్గా మీ చేతికి వచ్చేయకూడదు. అలా వస్తే మీకు ఆడియన్స్లో మీపై ఉన్న అభిమానం ఎలా పెరుగుతుంది? మీరు గేమ్ ఆడాలి, టఫ్ కాంపిటీషన్స్తోనే పోటీ పడి గెలిస్తేనే కదా మీకంటూ ఒక వాల్యూ పెరిగేది అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ వీడియోపై అంటే ఈ వీడియో చూసిన తర్వాత రీతు నీకేమనిపిస్తుంది అంటే సార్ వీళ్ళిద్దరూ కలిసి ఇలా ప్లాన్ చేస్తారని నేను ముందే అనుకున్నాను, కానీ వారి మాటల్లో పడి నేను మోసపోయాను అంటూ రీతు అయితే చెప్తుంది. ఇక భరణిని అడిగితే సార్ అవన్నీ నేనేం పట్టించుకోలేదు, నేను ఎవరితో అయినా కూడా ఆడటానికి సిద్ధమే అని ఈ వారం మొదటి నుంచి కూడా రెడీగానే ఉన్నాను, రీతు అయినా కళ్యాణ్ అయినా డెమాన్ అయినా నాకు ఎవరైనా ఒకరే సార్ అంటూ ఈ భరణి అయితే చెప్తున్నాడు. ఇక ఫైనల్గా తనూజ దీనిపై నీ రియాక్షన్ ఏంటి అంటే సార్ నేను ఇందులో కళ్యాణ్ కూడా ఈ విధంగా ప్లాన్ చేస్తాడని అనుకోలేదు, ఆ గేమ్లో కళ్యాణ్ ఓడిపోగానే సారీరా నువ్వు అనవసరంగా ఓడిపోయావని నేను చాలా ఫీల్ అయిపోయాను, వాడు కావాలనే ఓడిపోతాడని అస్సలు ఊహించలేదు సార్ అంటూ తనూజ అయితే చెప్తుంది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.